అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది, ఎవరు సృష్టించారు అనేదాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి అన్న. అసలు ఆ రోజు లైవ్లో మేము కూడా ఉన్నాం. షాలేం రాజు గారిని ఎవరిని టార్గెట్ చేసి ఎవరి మీద మాట్లాడలేదు. మొదటిగా ఆ రోజు తండ్రి సన్నిధిలోనికి అనగా ఆ మినిస్ట్రీలోనికి ఎంతోమంది పూలు పెట్టుకొని వచ్చో ఆడవారు, సహోదరులు, మా అక్కలు, మన చెల్లెమ్మలు ఎంతోమంది ఉన్నారు. ఎక్కడ పర్టికులర్గా పూలు పెట్టుకొని సన్నిధికి రావద్దు అని ఎక్కడ చెప్పలా, బైబిల్లో కూడా చెప్పలా. కానీ కొంతమంది సమర్పించుకొని ఆత్మ సంబంధులుగా, నేను ఒక్క విషయంలో ఎగ్జాంపుల్ చెప్తానన్న. చనిపోయిన వ్యక్తులు పూలు పెట్టుకుంటారా? పెట్టుకోలేరుగా. చనిపోయిన వ్యక్తులు అలంకరించుకుంటారా? అలంకరించుకోలేరుగా. చనిపోయిన వ్యక్తులు ఏదైనా చేయగలరా? ఏమి చేయలేరు. ఏమి చేయలేరు, అలంకరించుకోలేరు, ఏం చేయలేరు. ఎగ్జాక్ట్లీ శాలేం అన్నయ్య కూడా అదే చెప్పాడు. ఆత్మ సంబంధులు అయితే ఆ పనులు చేయరు, శరీర సంబంధులు అయితే ఆ పనులు చేస్తారు అని వాళ్ళని ఒక బజారు వాళ్ళతో పోల్చాడంటే, ఎందుకు అలా పోల్చాడంటే ఆ రోజు బజారు లాగా అన్నాడంతే. కేవలం ఒక దైవజనుని యొక్క ఉపమానాన్ని తీసుకొని, అంతేగాని పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారు వ్యక్తులని ఎక్కడా కూడా ప్రస్తావించాల ఆయన. అనలా ఎవరి గురించి కూడా ఎవరిని కూడా తప్పుగా అనలేదు ఆయన. అది ఆత్మ సంబంధం కలిగిన దానికి, ఆత్మలో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. ఆ రోజు సన్నిధికి ఎంతో మంది పూలు పెట్టుకొని వచ్చారు, వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారా? అవలా. వీళ్ళు సాతానులకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఎవరైతే మీరు అడిగారు చూడండి, మతోన్మాదులు అన్నారు. ఎవరైతే కరుణాకర్ సుగ్గుణ ఉన్నాడో, ఎవరైతే లలిత్ కుమార్ ఉన్నాడో, ఎవరైతే మరి ఆయన కాషాయ రంగులు వేసుకొని మన ఆయన రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు, ఆయన మరి ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఈరోజు బజారు వాళ్ళు అని మాట్లాడినందుకు అంత చించుకుంటున్నారా? ఒకప్పుడు మరియమ్మ తల్లికి అక్రమ సంబంధం ఉంది. ఒక రోమ్ సైనికుడితోటి పడుకుంటే యేసుక్రీస్తు పుట్టాడు అన్నాడు ఒక పెద్ద ఆయన. ఎవరు? గుండు ఆయన రాధా మనోహర్ దాస్ అన్నాడు. ఎందుకు అనాలి? మరి అప్పుడేమైపోయినాయి ఈ న్యూస్ ఛానల్స్, అప్పుడేమైపోయినాయి ఈ మీడియా వాళ్ళు, అప్పుడేమైపోయారు ఈ ఆమె పేరేందన్నా పార్వతి ఏమైపోయింది? మొన్న ఏదో వాగుతుంది కుక్క వాగినట్టు. ఎట్ట కనబడుతున్నాడు మీ కంటికి ఆయన? కొన్ని లక్షల ఆత్మల ప్రభావితం చేసినటువంటి దైవజనుడు. ఎమ్మెల్యేలు, మంత్రులు, దేవుడు ఆయనకిచ్చిన కృప, అది ఆయన గొప్పతనం కాదది. దేవుడు ఆయనకిచ్చిన కృప. ప్రార్థన చేసుకోవడానికి అందరూ ఆయన దగ్గరకు వస్తారు, చేయించుకోవడానికి. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన పరిచర్య గురించి తెలుసా అసలు నీకు? ఆయన పరిచర్య గురించి నీకు తెలుసా? ఏం తెలుసు మీకు? ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అన్న గురించి? అసలు అది ఇష్యూవే కాదన్నా. అసలు అది చిన్న ఇష్యూ. మీరు మాట్లాడిన దానితో పోల్చుకుంటే ఎవరైతే కరుణాకరు, ఎవరైతే లలిత్ కుమారు, ఎవరైతే మరి ఆయన రాధా మనోహర్ దాస్ ఉన్నారో పెద్ద ఆయన వాళ్ళతో పోల్చుకుంటే, వాళ్ళు తిట్టినన్ని బూతులతో పోల్చుకుంటే, దైవజనులు షాలేం అన్న మాట్లాడింది చాలా చిన్న మాట. అది ఆయన తూలనాడి గవాళ్ళ మాట్లాడుంటాడు. దాని గురించి అసలు దాంట్లో తప్పే లేదు. అది ఇప్పుడు జరిగిందంటే మామూలుగా సంఘానికి చెప్పుకుంటా చెప్పిన మాట, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరి గురించి కూడా చెప్పలా. ఎవరి గురించి మాట్లాడాలా? పలానా హైందవులని, పలానా ముస్లిమ్స్ అని, పలానా క్రైస్తవులని చెప్పలా. మా సంఘం చెప్పినటువంటి మాట ఆత్మలో ఇలా ఉండాలి అని ఒక దైవజనుడు ఉపమానం ద్వారా తెలియజేస్తే దాన్ని ఇక్కడ ప్రస్తావించారు, అంతవరకే. ఇప్పుడు ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, ఇప్పుడు మీరు బాగా పలుకుబడున్న వ్యక్తి అండి, జనాదరణ కలిగినటువంటి వ్యక్తి, నేను మీ మీద మంచి మాట్లాడాను అనుకోండి, ఎవడైనా చూస్తాడా? ఎవడు చూడ్డు. ఎందుకు చూడ్డు? ఈయన మంచోడు అన్న సంగతి అందరూ తెలుసు కదా, చూడ్డు. ఏముందిలే ఈయన ఎప్పుడు మంచి అండి. అదే నీకు 3 పిల్లలు ఉన్నారు, నువ్వు ఒక ఆమెతో లేచిపోయావు అని నేను మాట్లాడాను అనుకో,
అమ్మటనే ఓపెన్ చేసి టంగ్ టంగ్ అని కొట్టి అవును, అవును. అసలు వీటి దగ్గర ఏంది అసలు అని అంత చూస్తారు. చూస్తారు. దాన్ని నేను మిమ్మల్ని విమర్శ చేస్తా, నేను డబ్బులు సంపాదించుకుంటున్నా న్యూస్ ఛానల్స్లో పెట్టుకొని. అదేలే. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే జరుగుతుంది. అవును. ఆయన భారతదేశంలో మరి ఇక్కడ అంతటా కూడా షాలేం రాజు అంటే తెలియని వ్యక్తి లేడు. అవును. సోషల్ మీడియాలో కూడా ఆయన అంటే తెలియని వాళ్ళు లేరు. ఆయన ఫోటోని ఉపయోగించుకొని డబ్బులు లక్షల డబ్బులు సంపాదించుకోవడం కోసం ఆయన మీద ఒక నింద మోపుతూ అవును. ఆయన మీద ఒక నిందను మోపుతూ ఏం చేశారంటే భయంకరంగా దూషిస్తున్నారు న్యూస్ ఛానల్స్లో. అరెస్ట్ చేస్తారా? అయితే రోమన్ సైనికుడితో పొనుకొని యేసుక్రీస్తు ప్రభువాన్ని కన్నది అని మరియమ్మ తల్లిని అన్నాడు రాధా మనోహర్ దాసు. మరి ఆయన్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? లలిత్ కుమార్ ఎన్నోసార్లు మాట్లాడాడు క్రైస్తవ స్త్రీల గురించి, సేవకులు భార్యల గురించి. బొట్టులు పెట్టుకోరు, పూలు పెట్టుకోరు, వాళ్ళు విధవులతో సమానం అని ఎన్నోసార్లు మాట్లాడాడు. మరి ఆయన ఏం చేయాలి? ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? కరుణాకర్ని ఎన్నిసార్లు ఉరిదీయాలి? వాళ్ళని ఏం చేయట్లా. ఎందుకు? వాళ్ళకొక ప్రభుత్వం మాకొక ప్రభుత్వమా? వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఓట్లు కావాలి. సీఎం గారు ఏం చేస్తున్నారు? డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తున్నారు? ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఓట్లు కావాలంటే వాళ్ళు మాట్లాడాలి కదా. ఓట్లకేమో క్రైస్తవులు కావాలి, మేము ఓట్లు వేయాలి. మేము ఓట్లు వేయకపోతే మీరు గెలవరు కదా. భారతదేశంలో ఓన్లీ హైందవులు మాత్రమే ఉంటున్నారా? ముస్లిమ్స్ మాత్రమే ఉంటున్నారా? క్రైస్తవులు ఉండట్లేదా? మేము కూడా ఓట్లు వేస్తేనేగా మీరు గెలిచింది. మాకు న్యాయం చేయండి, మేము ఒకళ్ళు ఉన్నామని గుర్తించండి మమ్మల్ని కూడా. అంతమంది మాట్లాడుతుంటే ఒక్కళ్ళగా ఆయన ఏం బూతులు తిట్టలేదు కదా. ఆయన ఏం బూతులు తిట్టలా. మీలాగా ముంజలు గాలోళ్ళు అనేమనలా ఆయన మీకులాగా. మరి ఆమె ఎవరైతే పార్వతి ఉందో ఆమె భయంకరంగా మరి తాగుబోద్దు అనుకుంటా నాకు తెలిసి. మరి అది వచ్చి తాగి తిట్టిందేమో. మరి మగవాళ్ళు తిట్టేటువంటి మాటలు అన్నాయి. మా ఊర్లో ఒక ఆయన 90 వేసి క్వార్టర్ వేసి వచ్చి దూయ్ అని గట్టిగా అరుస్తాడు. అక్క నువ్వు కూడా ఆ రోజు తాగొచ్చావా? చెప్పు. ఒకవేళ తాగితే ఆ రోజు మేము మర్చిపోతాం, వదిలేస్తాం. ఏమనుకుంటున్నావు అంటే నీ ఇంట్లో నీ సహోదరుల్ని, నీ నాన్నని, మీ భర్తని ఎంత తిడుతున్నావు నువ్వు? నోరు జాగ్రత్తగా ఉంచుకో. నువ్వెవరి జోలికి వస్తున్నావు తెలుసా? క్రీస్తు దాసుడు, దైవజనుడు. ఆయనకు బలం లేకపోవచ్చు, కానీ ఆయనకు తోడైనవాడు బలవంతుడు, సృష్టికర్త. నువ్వు కెలుగుతుంది ఆయన్ని, నువ్వు కెలుగుతుంది దేవుణ్ణి, సృష్టికర్తని కెలుగుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఆయన దగ్గర ఏం బలం లేదనుకుంటున్నారా? ఆయనకు బలం లేదు, మనుషులకు మాకు లేదండి బలం. అది కానీ ఆయనకు తోడైనవాడు నమ్మకమైన దేవుడు, నజరేతు వాడైనటువంటి ఈ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు తుడిచిపెట్టుకొని పోతారు. అందరూ జాగ్రత్త. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే మీరు జాగ్రత్తగా ఆలకించాలి. యెజబేలుని ఎదిరించినటువంటి ఏలియాను చూడండి. ఏలియా జోలికి వచ్చారు యెజబేలుడు. కానీ ఏమైంది? ఏలియా యెజబేలుని సైతం ఎదిరించాడు, అగ్ని కురిపించాడు దేవుడు. అట్లాగే ఈరోజు క్రీస్తు దాసుడైనటువంటి షాలేం రాజు గారి జోలికి వస్తే జాగ్రత్త, ఉగ్రత మీ మీదకి రాబోతుంది. ఎందుకంటే క్రీస్తు బిడ్డ ఆయన. అందుకే దేవుని వాక్యం అంటది, క్రీస్తు బిడ్డ, ఆయన దేవుని బిడ్డలని జోలికి వెళితే ఆయన కనుగుడ్డు ముట్టినట్టే అని. ఆయన కనుగుడ్డును ముట్టినట్టే అని. ఎవరైనా కనుగుడ్డుని తాగలరా? తాగలేరు. కానీ ఈరోజు ఎంతమంది అయితే మతోన్మాదులు ఉన్నారో వాళ్ళందరూ పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. మరలా చెప్తున్నాను, పశ్చాత్తాపపడే రోజు వస్తుంది, బాధపడే రోజు వస్తుంది. వీళ్ళందరూ కూడా సాతాను సంబంధులు అన్న. సాతాను సంబంధులు. ఎవరైతే దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే మీరు ఏమైనా మాట్లాడకపోతే అనుకోవచ్చు మీరేం పత్తిత్తులు అయింది కాదు, మీరు భయంకరంగానే మాట్లాడారు. అవన్నీ తీసుకొస్తే బయటికి టెలికాస్ట్ చేయండి. అవన్నీ చేయొచ్చుగా, ఎందుకు చేయట్లేదు? చేయరు. ఎందుకు చేయరంటే ఇది క్రైస్తవులకి
కావాల్సినటువంటి ప్రభుత్వం కాదు ఇది. సపోర్ట్ లేదు, సపోర్ట్ లేదు. ముందు క్రైస్తవుల తరపున నిలబడి మాట్లాడేవాళ్ళు లేరు. క్రైస్తవులు అంటే ఒక సచ్చి బతికిన వాళ్ళు, రోషం లేని వాళ్ళు, పిరికి పందలు అనుకుంటున్నారు చాలామంది. కానీ క్రైస్తవులు అంటే యూదా గోత్రపు సింహం లాంటి వారని కూడా తెలుసుకోవాలి.